హాయ్ పిల్లలు, బెండకాయ సిరీస్లో పార్ట్ 1 మసాలా బెండకాయ. అయితే దీనికోసం బెండకాయల్ని తీసుకోవాలి, బాగా కడిగి పెట్టుకొని ఇలాగ చూపిస్తున్నట్టు పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కోసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని టాస్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ముందే వేయించుకుంటే మనకి బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోతుంది. ఇప్పుడు మరొక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. అందులోని కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి, అలాగే కారం పొడి కూడా కొంచెం యాడ్ చేసుకొని అన్నీ కూడా విస్క్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా సైడ్ని పెట్టుకోవాలి. ఈలోపు బెండకాయలన్నీ కూడా మగ్గిపోయి ఉంటాయి. అవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు ప్యూరీని వేసుకోవాలి. ఇందులోకి టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఈ టైంలో సాల్ట్ అయినా కారం అయినా సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయినాక మన బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాము. ఈ మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. అయితే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని అటు ఇటుగా కదుపుకొని మరొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఉడికించేసుకుంటే సరేనండి, మన బెండకాయ మసాలా రెడీ. అయినా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. బెండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.